హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డేట్ వచ్చి జూలై 26, 2026 సంవత్సరం. ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి ఏ ఫ్లైట్లు రన్నింగ్లో ఉన్నాయి, ఏ ఫ్లైట్లు తిరుగుతున్నాయి, అలాగే కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, విమానం టికెట్ ధరలు ఎంత ఉన్నాయి అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి ఏ ఫ్లైట్లు తిరుగుతున్నాయంటే కువైట్ ఎయిర్వేస్, జెజిర్ ఎయిర్వేస్, ఇతిహాజ్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా, ఖత్తర్ ఎయిర్వేస్, గల్ఫ్ ఏరియా, అలాగే ఇండికో, మన ఇండియా నుంచి ఇండికో ఫ్లైట్ ఈ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి. మీరు ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కి రావాలన్నా నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫ్లైట్లకు మాత్రమే టికెట్లు అయితే బుక్ చేసుకోండి. నా సొల్యూషన్ ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో కువైట్ ఎయిర్వేస్ కానీ జెజిర్ ఎయిర్వేస్ కానీ టికెట్లు బుక్ చేసుకోవడమే చాలా మంచిది. మిగతా ఫ్లైట్లు తిరుగుతాయా తిరగవా ఎప్పుడు ఆగిపోతాయో నమ్మకాలు లేవు కాబట్టి కువైట్ ఎయిర్వేస్, జెజిర్ ఎయిర్వేస్ అయితే కంటిన్యూగా తిరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు ఫ్లైట్లలో ఏదో దానికి టికెట్లు బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా 10 రోజుల వరకు ఈ రోజు నేను లైవ్లో చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ రోజు కువైట్ నుంచి ఏ ఫ్లైట్లు ఉన్నాయనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. లైవ్లో చూడండి విమానాలు ఏ విధంగా వెళ్తున్నాయి, పైన ఒకసారి చూడండి. అన్నీ కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏ విధంగా పోతున్నాయో చూడండి. ఇదంతా లైవ్లో మీకు చూపిస్తున్నా చూడండి. ప్రతి దేశం కూడా ఇక్కడ మ్యాప్లో ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళే ఫ్లైట్లు ఆ దేశానికి అయితే పోతుంటాయి. ఇది వచ్చి సౌదీ అరేబియా, ఇక్కడ పక్కనే కువైట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఖత్తరు, ఇది కువైట్కి అయితే ఏం లేవు చూడండి ఫ్లైట్లు. ఓన్లీ 2 ఫ్లైట్లు మాత్రమే వెళ్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ కువైట్ ఇక్కడ కనిపిస్తుందా, ఇది కువైట్. ఈరోజు కువైట్ నుంచి వేరే దేశాలకు ఏ ఫ్లైట్లు ఉన్నాయనేది కూడా మనం లైవ్లోనే చూడొచ్చు. ఇది టేక్ ఆఫ్. ఈరోజు పోయేటివి ఇవన్నీ 11:25కు, 11:55కు, ఇంకా కాసేపట్లో బయలుదేరుతాయి ఇవన్నీ కూడా. జెజిర్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా, కువైట్ ఎయిర్వేస్, జెజిర్ ఎయిర్వేస్, గల్ఫ్ ఏరియా ఉంది, ఓకే, ఎయిర్ అరేబియా ఉంది, ఖత్తర్ ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి. ఖత్తర్ ఎయిర్వేస్, ఇది ఉమన్ ఎయిర్వేస్ కూడా ఉంది. ఈరోజు ఉమన్ ఎయిర్వేస్ కూడా తిరుగుతుంది. కువైట్ ఎయిర్వేస్ ఢిల్లీకి ఒకటి ఉంది, కొచ్చికి ఉంది కువైట్ ఎయిర్వేస్, తిరువనంతపురం అంటే కేరళకు ఉంది కువైట్ ఎయిర్వేస్, హైదరాబాద్కి ఇండికో ఉంది చూడండి. ఈరోజు ఇండికో ఫ్లైట్ నైట్ 8:35 ఉంది కువైట్ నుండి. ఇండికో ఉంది. హైదరాబాద్ కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది. కొలంబో ఉంది కువైట్ ఎయిర్వేస్. ఎక్కడికెక్కడికి ఏ ఫ్లైట్లు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకు లైవ్లోనే కనపడిపోతాయి. ఇక్కడ బెంగళూరు ఉంది చూడండి. 7:15 బెంగళూరుకి కువైట్ ఎయిర్వేస్ ఉంది. ఆగస్టు 1వ తేదీ నుంచి చూద్దాం. ముందుగా కువైట్ టు హైదరాబాద్ ఆగస్టు 1వ తేదీ నుంచి చూద్దాం. ఆగస్టు 1, ఓకే. ఓన్లీ 1 వే మాత్రమే, అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రమే చూద్దాం. 110 దినాలు జెజిర్ ఎయిర్వేస్ ఉంది. ఆగస్టు 1వ తేదీ కువైట్ నుంచి హైదరాబాద్కు జెజిర్ ఎయిర్వేస్ 110 దినార్లు ఉంది. లగేజ్ లేకుండా 110 దినార్లు పడుతుంది. ఒకవేళ మీరు 20 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 128 దినార్లు పడుతుంది. 20 కేజీల లగేజ్, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. 30 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 143 దినార్లు పడుతుంది. 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. మీరు ఒకవేళ 40 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 155 దినార్లు పడుతుంది. 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్. 40 కేజీలు అయితే 20 ప్యాకింగ్ చేసుకోవాలి. 30 కేజీలు తీసుకెళ్లాలన్నా 15 ప్యాకింగ్ చేసుకోవాలి జెజిర్ ఎయిర్వేస్కు. 20 కేజీలు అయితే ఒకటే కార్టూన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇండికో ఉంది చూడండి. ఇండికో 142 దినార్లు ఉంది. ఇండికోతో పోల్చుకుంటే జెజిర్ ఎయిర్వేస్ బెస్ట్. అంటే లగేజ్ అయితే సేమ్, 20 కేజీలు యాడ్ చేసినామంటే సేమ్ ఇంతే వస్తుంది. అది కూడా టికెట్ అయితే. కువైట్ ఎయిర్వేస్ అయితే 150 దినాలు. కువైట్ ఎయిర్వేస్ మేలు కదా, ఇండికోతో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ చాలా చాలా బెటర్. 150 దినాలకే కువైట్ ఎయిర్వేస్ వస్తుంది. 46 కేజీల లగేజ్ పోతుంది. 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లొచ్చు, ఓకే. ఇండికో అయితే 30 కేజీల లగేజ్నే వెళ్తుంది. గల్ఫ్ ఏరియా కావాలంటే ఉంది. ఇది 2 గంటల 20 నిమిషాల్లో బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంది. 133 దినాలు పడుతుంది. 2వ తేదీ చూద్దాం. 2వ తేదీ ఇండికో ఉంది. 130 దినాలు పడుతుంది కువైట్ నుండి హైదరాబాద్కు. కువైట్ ఎయిర్వేస్ 150 దినాలు పడుతుంది కువైట్ నుండి హైదరాబాద్కు. గల్ఫ్ ఏరియా అయితే 146 దినాలు పడుతుంది. ఈ గల్ఫ్ ఏరియా కంటే కూడా కువైట్ ఎయిర్వేస్ బెటర్. దానికి పెద్ద తేడా లేదు. కువైట్ ఎయిర్వేస్ కానీ ఇండికో కానీ బుక్ చేసుకోండి మీరు ఎవరైనా 2వ తేదీ వెళ్ళాలనుకుంటే. ఇంకా 3వ తేదీ చూద్దాం. 3వ తేదీ ఇండికో అయితే 114 దినార్లు ఉంది. గల్ఫ్ ఏరియా వచ్చి 114 దినార్లు ఉంది. 2 కూడా సేమ్ ఉన్నాయి. దీనికి కూడా లగేజ్ అంతే వెళ్తుంది గల్ఫ్ ఏరియా. ఏమంటే గల్ఫ్ ఏరియా వెయిటింగ్ చేయాలి అక్కడ. దాంతో పోల్చుకుంటే మనకి ఇండికోనే బెటర్ అవుతుంది. 3వ తేదీ మీరు ఎవరైనా కువైట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే. కువైట్ ఎయిర్వేస్ అయితే 131 దినారు ఉంది చూడండి. ఇంకా ఎయిర్ అరేబియా ఉంది 125 దినార్లు. ఎయిర్ అరేబియా కూడా తిరుగుతున్నాయి ఫ్లైట్లు, ఇబ్బంది లేదు, వెళ్ళొచ్చు. 2 గంటల 25 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంది. ఎయిర్ ఇండియా ఇక్కడ చూపిస్తుంది కానీ షో అవుతుంది కానీ 3వ తేదీ ఉందో లేదో ఫ్లైట్ అయితే తెలియదు. ఇంకా 4వ తేదీ చూద్దాం. 4వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది. 74 దినాలకే ఉంది చూడండి. లగేజ్ లేకుండా, ఇది వితౌట్ లగేజ్. 20 కేజీలు లగేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే 91 దినాలు పడుతుంది చూడండి. 91 దినాలు పడుతుంది. 20 కేజీలు లగేజ్ తీసుకెళ్లొచ్చు.
30 కేజీలు తీసుకెళ్లాలంటే 105 దినాలు పడుతుంది. 40 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 118 దినాలు పడుతుంది జెజర్ ఎయిర్వేస్కు. ఇంకా లేదు ఇండిగో అయితే 117 దినాలు ఉంది. ఇండిగోతో పోల్చుకుంటే జెజర్ ఎయిర్వేస్ బెటర్. కువైట్ ఎయిర్వేస్ అయితే 131 దినాలు ఉంది. గల్ఫ్ ఏరియా అయితే 114 దినాలు ఉంది. 2 గంటల 25 నిమిషాలు వెయిటింగ్. 5వ తేదీ కూడా జెజర్ ఎయిర్వేస్ ఉంది హైదరాబాద్కు 74 దినాలు. ఇది కూడా సేమ్ అంతే. 20 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 90 దినాలు పడుతుంది. 30 కేజీలు తీసుకెళ్లాలనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. 10 దినాలు పెరుగుతా పోతుంది లగేజ్ పెంచుకుంటా పోయాక. ఇండిగో అయితే 110 దినాలు పడుతుంది. దీనికి 30 కేజీల లగేజ్ వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ 112 దినాలకే ఉంది చూడండి హైదరాబాద్కు 5వ తేదీ. కువైట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే 113 దినాలు పడుతుంది కువైట్ ఎయిర్వేస్. వీటిలో ఏదో బుక్ చేసుకోండి. ఇంకా 6వ తేదీ అయితే ఇండిగో ఫ్లైట్ అయితే 112 దినాలు పడుతుంది హైదరాబాద్కు. ఉమన్ ఎయిర్వేస్ ఉంది 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ 90 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 112 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ బెటర్. కువైట్ ఎయిర్వేస్ కానీ లేదా ఇండిగో కానీ ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి డైరెక్ట్. ఓకే 6వ తేదీకి. 7వ తేదీ చూద్దాం. 7వ తేదీకి ఇండిగో అయితే 98 దినాలకే ఉంది చూడండి. దీనికి లగేజ్ ఏమన్నా లగేజ్ కూడా యాడ్ చేసి ఉన్నాడు. 98 దినాలకి ఇండిగో ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది హైదరాబాద్కు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే 30 కేజీలు లగేజ్ వెళ్తుంది. 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 112 దినాలు ఉంది. కువైట్ ఎయిర్వేస్ కానీ ఇండిగో కానీ బుక్ చేసుకోండి 7వ తేదీకి కూడా. కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కువైట్ ఎయిర్వేస్ జెజర్ ఎయిర్వేస్ బెటర్. వేరే ఫ్లైట్లు ఎప్పుడు తిరుగుతాయో ఎప్పుడు తిరగవో తెలియదు కాబట్టి ఇంకా జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి 64 దినాలకే పెట్టాడు వితౌట్ లగేజ్. ఇది లగేజ్ లేకుండా ఉంటుంది. మనం లగేజ్ యాడ్ చేసుకున్నామంటే 80 దినాలు పడుతుంది. 20 కేజీల లగేజ్ తీసుకెళ్ళచ్చు. లేదు 30 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 94 దినాలు పడుతుంది. 40 కేజీల లగేజ్ తీసుకెళ్లాలంటే 107 దినాలు పడుతుంది. చాలా తగ్గింది జెజర్ ఎయిర్వేస్ 8వ తేదీకి. ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ 94 దినాలు. కువైట్ ఎయిర్వేస్ కానీ జెజర్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి 8వ తేదీకి. 9వ తేదీ ఇండిగో అయితే 75 దినాలకే వచ్చేస్తుంది ఇండిగో ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ 94 దినాలు ఉంది. గల్ఫ్ ఏరియా 74 దినాలు ఉంది. 2 గంటల 20 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. ఎయిర్ అరేబియా 89 దినాలకే ఉంది. 2 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది షార్జాలో. ఉమన్ ఎయిర్వేస్ అయితే 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ 90 దినాలకు ఉంది. వీటిల్లో ఏదో బుక్ చేసుకోండి. ఇప్పట్లో కువైట్ ఎయిర్వేస్ జెజర్ ఎయిర్వేస్ తక్కువ ఉన్నాయి హైదరాబాద్కు. అవే బుక్ చేసుకోండి. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ కానీ జెజర్ ఎయిర్వేస్కే బుక్ చేసుకోండి. టికెట్ రేట్లు తక్కువ ఉన్నాయి. లేదా ఇండిగోకైనా బుక్ చేసుకోండి. ఇంకా 10వ తేదీ చూద్దాం. 10వ తేదీ కూడా అంత సేమ్. ఇండిగో ఫ్లైట్ అయితే 74 దినాలు ఉంది. గల్ఫ్ ఏరియా అయితే 74 దినాలు ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 95 దినాలు ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూపిస్తుంది కానీ తిరుగుతాయా తిరగవనేది ఇంకా క్లారిటీ లేదు మనకు. మీరు ఎవరైనా 10వ తేదీ వెళ్ళాలనుకుంటే ఆగస్టు కువైట్ ఎయిర్వేస్ అయితే 95 దినాలు, ఇండిగో అయితే 74 దినాలు పడుతుంది. ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి. జెజర్ అయితే లేదు 10వ తేదీకి. ఇంకా బెంగళూరు చూద్దాం. ఇప్పుడు నేను చెప్తున్న టికెట్లు 1 దినార్ ఇటు అటు ఉంటాయి. అంతకంటే ఎక్కువ అయితే ఉండవు. మీరు ట్రావెల్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నా సరే, మీరు ఫోన్లో బుక్ చేసుకున్నా సరే 1 దినార్ ఇటు అటు ఉంటాయి. ట్రావెల్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నారంటే ఒక 5 దినాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అనేది ఉంటారు కాబట్టి ఒక 5 దినాల్లో తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ తీసుకోరు. బెంగళూరుకి అయితే టికెట్ రేట్లు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. హైదరాబాద్తో పోల్చుకుంటే బెంగళూరుకి టికెట్ రేట్లు అయితే పెరిగాయి. జెజర్ ఎయిర్వేస్ అయితే 143 దినాలు ఉంది ఆగస్టు 1వ తేదీకి. ఇది లగేజ్ కలిపా లేదా లగేజ్ లేకుండానే 143 దినాలు ఉంది. లగేజ్ కలుపుకుంటే 20 కేజీలు 162 దినాలు పడుతుంది 1వ తేదీ ఆగస్టు 1వ తేదీకి. 30 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలంటే 178 దినాలు పడుతుంది. హైదరాబాద్ కంటే బెంగళూరుకి ఎక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు. ఇండిగో ఉంది. ఇది హైదరాబాద్లో 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ అంట 142 దినాలు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూపిస్తుంది కానీ ఉందా లేదా ఫ్లైట్ అనేది ఇంకా క్లారిటీ లేదు. 180 దినాలు చూపిస్తుంది. అది కూడా రేటు కూడా ఎక్కువే చూపిస్తుంది. జెజర్ ఎయిర్వేస్కే బుక్ చేసుకుని ఎవరైనా బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే ఆగస్టు 1వ తేదీకి. 2వ తేదీ కూడా సేమ్. కువైట్ ఎయిర్వేస్ అయితే ఎంత ఉంది 184 దినాలు ఉంది చూడండి. కువైట్ ఎయిర్వేస్ 185 దినాలు పడుతుంది కువైట్ ఎయిర్వేస్ బెంగళూరుకి 2వ తేదీ. ఉమన్ ఎయిర్వేస్ ఉంది కానీ 4 గంటల 5 నిమిషాలు వెయిటింగ్ మస్కట్లో 142 దినాలు పడుతుంది. ఇవి తిరుగుతాయా తిరగవనేది నమ్మకాలు లేవు అబ్బా. 5వ తేదీ ఉంది మళ్ళీ జెజర్ ఎయిర్వేస్. ఓకే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు లేదు జెజర్ ఎయిర్వేస్. మళ్ళీ 5వ తేదీ ఉంది. 120 దినాలు పడుతుంది జెజర్ ఎయిర్వేస్. ఎవరైనా 5వ తేదీ ఆగస్టు 5వ తేదీ బెంగళూరు వెళ్ళాలనుకుంటే. ఇది కూడా వితౌట్ లగేజ్. లగేజ్ లేకుండా ఉంటుంది 120 దినాలు. లగేజ్ యాడ్ చేసామంటే 140 దినాలు పడుతుంది. చూడండి 140 దినాలు పడుతుంది. లగేజ్ యాడ్ చేస్తే 20 కేజీలు 140 దినాలు పడుతుంది 5వ తేదీకి. ఇండిగో 106 దినాలు పడుతుంది. 2 గంటల 20 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది. గల్ఫ్ ఏరియా 1 గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ 108 దినాలు పడుతుంది. ఇది లగేజ్ కలిపా లేదా లగేజ్ కలుపుకొని 35 కేజీలు లగేజ్ వెళ్తుంది. 6 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. 108 దినాలు పడుతుంది. 1 గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాలి. అయితే ఈ ఫ్లైట్లు తిరుగుతాయా తిరగవా అనేది నమ్మకాలే. అదొకటే మనకు వచ్చింది తలకాయ నొప్పి. ఇంకా 6వ తేదీ చూద్దాం. 6వ తేదీ కూడా ఉమన్ ఎయిర్వేస్ ఉంది చూడండి. 4 గంటల 5 నిమిషాలు వెయిటింగ్
గంట 93 దినాలకే వస్తుంది టికెట్. ఇది లగేజ్ కలిపా లేదా చూద్దాం ఉండండి. 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. 93 దినాలకే మీకు ఉమెన్ ఎయిర్వేస్ వచ్చేస్తుంది. మస్కట్లో 4 గంటలు వెయిటింగ్ ఉంటుంది. టికెట్ అయితే తక్కువకే వస్తుంది. కువైట్ ఎయిర్వేస్ ఉంది 6వ తేదీ 184 దినాలు ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. హైదరాబాద్తో పోల్చుకుంటే బెంగళూరుకి కువైట్ ఎయిర్వేస్కు ఒక 30-40 దినాలు డిఫరెంట్ ఉంది. టికెట్ ఎక్కువ ఉంది, 10,000 ఎక్కువ ఉంది. హైదరాబాద్కు బెంగళూరుకి 10,000 డిఫరెంట్ ఉంది టికెట్. ఇండికో అయితే 106 దినాలు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. 7వ తేదీ గల్ఫ్ ఏరియా ఉంది చూడండి, 74 దినాలకే ఉంది టికెట్. ఏమంటే ఈ ఫ్లైట్లు తిరుగుతాయా తిరగవు అనేది గ్యారెంటీ లేదు, ముందుగానే చెప్తున్నా. ట్రావెల్స్ వాళ్ళని అడిగి బుక్ చేసుకోండి. 1 గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది గల్ఫ్ ఏరియా అయితే. కువైట్ ఎయిర్వేస్ అయితే 160 దినాలకు వచ్చింది 7వ తేదీ. ఇండికో 97 దినాలు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. దీంతో పోల్చుకుంటే గల్ఫ్ ఏరియానే బెటర్ తిరుగుతూ ఉంటే కనుక ఫ్లైట్ ఇండికోతో పోల్చుకుంటే. ఇంకా అన్ని వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. 8వ తేదీ చూద్దాం. 8వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, మళ్ళీ 101 దినాలకే వచ్చింది. అంటే ఇది వితౌట్ లగేజ్. ఓకే, 102 దినాలు పడుతుంది. లగేజ్ కలుపుకుంటే 118 దినాలు పడుతుంది. 20 కేజీలు లగేజ్ కలుపుకున్నారంటే 30 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలంటే 133 దినాలు పడుతుంది. మీకు లగేజ్ వద్దనుకుంటే 102 దినాలకే వస్తుంది. లగేజ్ కావాలనుకుంటే 120 దినాల దాకా టికెట్ పడుతుంది జెజర్ ఎయిర్వేస్. 8వ తేదీ ఎవరైనా బెంగళూరు వెళ్ళాలనుకుంటే. ఎయిర్ ఇండియా చూపిస్తుంది 102 దినాలకే. ఈ ఫ్లైట్ తిరుగుతుందా లేదా తెలియదు. కువైట్ ఎయిర్వేస్ 137 దినాలు పడుతుంది. బెంగళూరుకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కువైట్ నుంచి 137 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది 109 దినాలు పడుతుంది. 1 గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్. ఇతిహాద్ ఎయిర్వేస్ ఉంది కానీ 93 దినాలకే 8 గంటల 40 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్ చేయాలంట. మీరు ఎవరైనా కువైట్ ఎయిర్వేస్కి కానీ లేదా ఉమెన్ ఎయిర్వేస్ కానీ లేదా జెజర్ ఎయిర్వేస్కి కానీ బుక్ చేసుకోండి 8వ తేదీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఇంకా 9వ తేదీ చూద్దాం. ఇండికో 77 దినాలకే వస్తుంది 9వ తేదీకి. 78 దినాలు పడుతుంది ఇండికో ఫ్లైట్. ఇతిహాద్ ఎయిర్వేస్ అయితే 63 దినాలకు వస్తుంది. ఇది 14 గంటలు వెయిటింగ్, అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ 137 దినాలు. ఉమెన్ ఎయిర్వేస్ ఉంది 94 దినాలు, 4 గంటలు వెయిటింగ్ మస్కట్లో. ఇవి తిరుగుతాయో తిరగవో తెలియదు కానీ శ్రీలంక ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా ఇవన్నీ చూపిస్తున్నాయి. 10వ తేదీ చూడండి, ఎయిర్ ఇండియా కూడా చూపిస్తూ ఉంది. 74 దినాలకే చూపిస్తుంది బెంగళూరుకి. అది ఉందా లేదా ఫ్లైట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడైతే టికెట్లు అయితే షో అవుతున్నాయి. ఇతిహాద్ ఎయిర్వేస్ 63 దినాలకే ఉంది. ఎయిర్ ఇండియా 78 దినాలు ఉంది. గల్ఫ్ ఏరియా 75 దినాలకు ఉంది, 75 దినాలకు ఉంది. 1 గంట 25 నిమిషాలు వెయిటింగ్ అంతే బహ్రెయిన్లో. ఇండికో అయితే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది. హైదరాబాద్లో 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. 77 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 137 దినాలు పడుతుంది 10వ తేదీకి. ఇంకా తర్వాత చెన్నైకి చూద్దాం. 1వ తేదీ చెన్నైకి అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ లేదు, ఇండికో ఫ్లైట్ డైరెక్ట్ లేదు. కువైట్ ఎయిర్వేస్ 197 దినాలు. బెంగళూరు హైదరాబాద్తో పోల్చుకుంటే చెన్నైకి ఇంకా ఎక్కువ ఉంది కువైట్ ఎయిర్వేస్. 98 దినాలు పడుతుంది 1వ తేదీ ఎవరైనా కువైట్ నుండి చెన్నై వెళ్ళాలనుకుంటే. ఇండికో అయితే 2 గంటల 55 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. 145 దినాలు పడుతుంది. చెన్నైకి అయితే రేట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇండికో కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి. 2వ తేదీ అయితే 176 దినాలు పడుతుంది కువైట్ ఎయిర్వేస్ కావాలంటే చెన్నైకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఎయిర్ అరేబియా ఉంది 127 దినాలు పడుతుంది. 1 గంట 45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. ఇవన్నీ షో అవుతున్నాయి, వేరే ఫ్లైట్లు అన్నీ కూడా షో అవుతున్నాయి. ఖత్తర్ ఎయిర్వేస్, శ్రీలంక ఎయిర్వేస్ అన్నీ. అవి తిరుగుతాయో తిరగవో తెలియదు. ఉమెన్ ఎయిర్వేస్ అయితే 145 దినాలు ఉంది. చెన్నైకి అయితే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అబ్బా. ఎవరైనా రాయలసీమ వాళ్ళు కడప, చిత్తూరు, మదనపల్లె, పిలేరు, రాజంపేట, కోడూరు ఈ సైడ్ వాళ్ళు బెంగళూరుకి టికెట్ బుక్ చేసుకోవడమే బెటర్ చెన్నైతో పోల్చుకుంటే. రేట్లు తక్కువ ఉంటాయి, ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. చెన్నై కంటే కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. రిస్క్ ఉండదు, తలనొప్పి ఉండదు. బంగారు ఏదైనా తీసుకెళ్ళినా కూడా చెన్నై ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది పడతారు కస్టమ్స్ వాళ్ళు. ఇక్కడైతే ఏం పట్టించుకోరు. బెంగళూరు అయితే కన్నా బెంగళూరుకే వెళ్ళండి. 3వ తేదీ అయితే జెజర్ ఎయిర్వేస్ ఉంది 143 దినాలకు వస్తుంది. బుక్ చేసుకోండి. వితౌట్ లగేజ్ ఉంటుంది నాకు తెలిసింది, లేదా లగేజ్ కలిపినాడా, లగేజ్ లేకుండా. లగేజ్ 20 కేజీలు తీసుకెళ్లాలంటే 163 దినాలు పడుతుంది జెజర్ ఎయిర్వేస్కు. 30 కేజీలు తీసుకెళ్లాలనుకుంటే 172 దినాలు పడుతుంది. 3వ తేదీ ఎవరైనా చెన్నైకి వెళ్ళాలనుకుంటే జెజర్ ఎయిర్వేస్కు. ఇంకా ఇండికో అయితే 2 గంటల 55 నిమిషాలు వెయిటింగ్ హైదరాబాద్లో. 122 దినాలు పడుతుంది, 23 దినాలు అనుకోండి. ఎయిర్ అరేబియా ఉంది 126 దినాలు పడుతుంది ఎయిర్ అరేబియా. 1 గంట 45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంది. ఉమెన్ ఎయిర్వేస్ 130 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 174 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కానీ ఉమెన్ ఎయిర్వేస్ కానీ జెజర్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి బెటర్ నన్ను అడిగితే. 4వ తేదీ కూడా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 175 దినాలు పడుతుంది. ఇండికో అయితే 118 దినాలు పడుతుంది. హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి ఖచ్చితంగా 3 గంటల సేపు. ఉమెన్ ఎయిర్వేస్ అయితే 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 130 దినాలు పడుతుంది. చెన్నైకి అయితే అంత ఎక్కువ ఉన్నాయి టికెట్లు. 5వ తేదీ కూడా సేమ్ కువైట్ ఎయిర్వేస్ అంతలానే ఉంది.
ఉమెన్ ఎయిర్వేస్ అయితే తగ్గింది, 94 దినాలకి వచ్చింది ఉమెన్ ఎయిర్వేస్కు. ఒకవేళ ఉమెన్ ఎయిర్వేస్ తిరుగుతూ ఉంటే కన్నా ఉమెన్ ఎయిర్వేస్ చేసుకోండి బా, చెన్నైకి తక్కువకి వస్తుంది టికెట్, బాగుంటుంది ఫ్లైట్ కూడా. నీకు లగేజ్ కూడా ఎంత వెళ్తుంది తెలుసా దీంట్లో, 30 కేజీలు వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది, లంచ్ కూడా ఫ్రీ, భోజనం కూడా ఉంటుందంట, చాలా బెటర్. మీరు ఒకవేళ 40 కేజీలు తీసుకెళ్లాలన్నా కూడా 116 దినాలు పడుతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, లంచ్ అంతా మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఉమెన్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి ఒకవేళ తిరుగుతూ ఉంటే చెన్నైకి. కువైట్ ఎయిర్వేస్ కంటే కూడా ఇదే బెటర్. కువైట్ ఎయిర్వేస్ చూడండి 175 దినాలు ఉంది, ఉమెన్ ఎయిర్వేస్ ఎంత ఉంది, 94 దినాలకే మీకు టికెట్ వస్తుంది, ఫుడ్ ఉంటుంది, లగేజ్ ఎక్కువ వెళ్తుంది. 6వ తేదీ ఎయిర్ అరేబియా ఉంది, 1:45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్, 112 దినాలు పడుతుంది. ఉమెన్ ఎయిర్వేస్ కావాలన్నా 94 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ ఉంది 175 దినాలు. గల్ఫ్ ఏరియా ఉంది చూడండి, 2 గంటల వెయిటింగ్, 102 దినాలు పడుతుంది, 35 కేజీలు లగేజ్ వెళ్తుంది గల్ఫ్ ఏరియాలో. ఎయిర్ అరేబియా ఉంది 1:45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. ఈ 8, 9, 10 కూడా సేమ్ అలానే ఉంటాయి రేట్లు. కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్ లోనే చూపించాను. అయితే హైదరాబాద్ తో పోల్చుకుంటే బెంగళూరుకి, చెన్నైకి చాలా ఎక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీలోగా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే జెజెర్ ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేరే ఫ్లైట్లకు చేసుకోవాలనుకుంటే ఉమెన్ ఎయిర్వేస్ కానీ, గల్ఫ్ ఏరియా కానీ, ఇతిహాజ్ ఎయిర్వేస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, ఖత్తర్ ఎయిర్వేస్ కానీ ఇవి కూడా తిరుగుతున్నాయి. అవి ఉన్నాయా లేదనేది క్లారిటీ తీసుకొని బుక్ చేసుకోండి. తర్వాత మీరు ఒక రోజు ముందు రేపు బయలుదేరుతారనగా ఈ బుద్ధుటాల ఒకసారి ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కోండి, రేపు మేము బయలుదేరాలి, మేము వెళ్తున్న ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయిందనేది క్లారిటీ తీసుకొని బయలుదేరితే ఎయిర్పోర్ట్కు చాలా మంచిది. మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నా కూడా మంచిదే. ఓకే, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.